హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ మూడవ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. నేనైతే మూడవ శ్రావణ శుక్రవారం ఈరోజైతే వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాను. ముందుగా అయితే ఇలాగైతే సింపుల్గా చిన్న రంగోలీ డిజైన్ అయితే వేసుకున్నాను. చాలా క్యూట్గా అనిపించింది కదా. ఇంకా నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా అన్ని నైవేద్యాలు అయితే అయిపోయాయి. లాస్ట్లో ఓలిగా అయితే చేస్తున్నాను. మా ఇంట్లో ప్రతి ఫెస్టివల్కి అయితే ఓలిగా అడుగుతారు మా పిల్లలైతే. మెయిన్ మా వాడనమాట, వాడికైతే ఓలిగా అంటే చాలా ఇష్టము. ఇంకా అందుకని ఓలిగా చేస్తున్నాను. అన్ని ప్రసాదాలు చేసేంత టైంలో ఓలిగా చేయడం లేట్ అవుతుందన్నమాట. అన్ని ప్రసాదాలు చేసినంత టైము ఓలిగా చేయడానికైతే పట్టింది. ఇంకా ఫైనల్గా బజ్జీలు అయితే వేస్తున్నాను. నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రావు, ఇవి ట్రై చేస్తున్నాను, బాగానే వచ్చాయి. నాకు వేయడానికి చాలా భయం అన్నమాట అందులో. ఇంకా రెడీ అయితే వచ్చేసాను. ఇంకా చాలాసేపు నిలబడి అన్ని నైవేద్యాలు చేస్తాం కదా, రెడీ అవ్వడానికి కూడా ఓపిక ఉండదు. ఇంకా అలాగే రెడీ అయ్యి వచ్చేసాను అనమాట. ఇంకా పూజ అయితే చేసుకోవాలి. అమ్మవారిని అయితే మొత్తం అలంకరించుకున్నాను. నైవేద్యాలన్నీ అమ్మకైతే పెట్టుకుంటున్నాను. ఒక 9 రకాల నైవేద్యాలు అయితే చేశానన్నమాట. ఇంకా ఈసారి అయితే చాలా సింపుల్గా చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ అయితే శారీ కట్టి అలా చేసుకునేదాన్ని. ఇంకా ఈసారి అయితే ఇలా చేసుకున్నాను. ఇది కూడా అమ్మవారి దయే. అమ్మవారి దయ లేకుంటే ఏమీ చేసుకోలేము. ఇంకా ఆమె దయ వల్ల ఇలా అయినా చేసేసుకున్నాను. సక్సెస్ఫుల్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చాలామంది అయితే సెకండ్ ఫ్రైడేనే చేసేసుకుంటారు. ఇంకా నాకైతే ఈసారి థర్డ్ ఫ్రైడే అయితే కుదిరిందనమాట. ఇంకా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. ఇంకా నైవేద్యాలు అయితే ఇవన్నీ అయితే చేసుకున్నాను. ఓలిగా ఇంకా శనగలు అయితే కంపల్సరీ ఉండాలి కదా, ఏ ప్రసాదం లేకున్నా కూడా. ఇంకా చిత్రాన్నము, పాయసము, కేసరి, పెరుగన్నము ఇవన్నీ అయితే చేశాను. ఇంకా ముందు రోజైతే తిరుపతి ప్రసాదం కూడా వచ్చింది ఇంటికైతే. ఇంకా అమ్మవారికి అయితే చిన్న పూలదండ అయితే ఎక్కడ చూసినా పెద్ద పెద్దగా ఉన్నాయి, చిన్నది అప్పుడప్పుడు కట్టించుకొని తీసుకొని వచ్చారు. మా వారైతే చాలా బాగా సెట్ అయింది అమ్మకి. సింపుల్గా అయితే ఇలా అయితే రెడీ చేసుకున్నాను.
ఇంకా పూజ అయితే అమ్మవారి దయ వల్ల చాలా బాగా అయితే చేసుకున్నాను. ఇంకా మీరు ఎలా చేసుకున్నారు, మా ఇంటి వరలక్ష్మి వ్రతము మా అమ్మవారైతే ఎలా ఉన్నారు అనేది కామెంట్లో అయితే చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు గిన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.